2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేదాన్ని అనుమానం. ఇది ఎక్కడైనా రావచ్చు కానీ భార్యాభర్తల విషయంలో మాత్రం రాకూడదనే చెప్పాలి. అంటే భార్యకు వచ్చినా ఇటు భర్తకు వచ్చినా చాలామంది అంటూ ఉంటారు కదా, అనుమానం పెనుభూతం అని. అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఎవరికి తెలియదు. కొంతమంది అయితే కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇలా మాట్లాడచ్చో లేదో కూడా తెలియదు. జైల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానివల్ల మర్డర్లు చేసి ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ చేసుకొని ఆ పరిస్థితి దారి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. భార్యాభర్తలు ఒకవేళ అనుమానం ఉన్నా సరే దాన్ని బ్రేక్ చేసి తెలియకుండానే, అంటే ఈ వీడియో చూసిన తర్వాత అనుమానం అనేది మైండ్లో పెట్టుకోకుండా హ్యాపీగా అన్యోన్యంగా ఉండాలని ఏం చెప్తారు దానికి? నాగరాజు గారు ఏం చెప్తారంటే, అల్లావుద్దీన్ అద్భుత దీపం తీయండి మేడం, దాంట్లో నుంచి అల్లావుద్దీన్ పిలవండి మేడం, పిలిస్తే అబ్రకదబ్ర అనేస్తాడు మేడం, మన జనాలందరూ సంతోషంగా ఉంటారు మేడం అనే మీ ఎంతూజియాజము ప్రతి ఒక్క వర్షంలో నాకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అల్లావుద్దీన్ అద్భుత దీపం మన దగ్గర లేదు నాగరాజు గారు. జనాలు ఎవరి మనసుల్లో వాళ్ళకుంది. ఏది తీస్తే అది వస్తుంది, ఏది అడిగితే అది ఇస్తుంది. నేను మొదటి నుంచి చెప్పేది అది. ఏదైనా మన మనసుతోటే, మనం గొప్పవాళ్ళమైనా ఆ మనసును మనం ఎలా ట్యూన్ చేస్తామో ఆ మనసు మనల్ని అలా తీసుకెళ్తుంది. అలాగే మనము గొప్పవాళ్ళం అయ్యుండి అధపాతాళానికి పోయినా కూడా మన మనసును ఏ విధంగా ట్యూన్ చేసుకోవడం వల్లనో అది అలా జరిగింది. ఎవరు కూడా మనల్ని పడేసే వాళ్ళు లేరు. పడేస్తున్నారు అంటే అవకాశం మనం ఇచ్చినట్టే, ఆ జాగ్రత్తలు మనం తీసుకున్నట్టే. ఇప్పుడు మీరు అడిగారు అనుమానం పెనుభూతం అని. ఇట్స్ ట్రూ. చాలామందిలో ఉండేటటువంటిది ఇది ఏంటంటే, దిస్ ఇస్ వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఇట్లా ఉంటాయంటే అనుమానము ఒకటి, ఇందులో వివిధ రకాలు ఉంటాయి. ఒకటి స్వతహాగా మనిషి పుట్టిన దగ్గర నుంచి ఆ జబ్బు అనేది ఒకటి ఉంటుంది, సైకలాజికల్ డిజార్డర్ అనమాట. అది ఒక టైప్ ఆఫ్ అనుమానం. రెండోది ఏంటంటే భర్త యాటిట్యూడ్ అలా దీంతో అనుమానం క్రియేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మూడోది ఏంటి అని అంటే, చిన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళ జీవితంలో జరుగుతాయి. ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్లు తమ జీవితంలో కూడా ఎక్కడైనా జరుగుతాయేమో అని చెప్పేసి అని వాటిల్ని క్యారీ చేసుకుంటూ వచ్చేస్తారనమాట. సో అది చాలా డేంజర్. ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట అనుమానాలు అనేవి. నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే, ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా జీవితంలోనండి కొంత ఓర్పుతోటి, ఆలోచనాత్మకంగా, పాజిటివ్ థింకింగ్ తోటి కాస్త మనం ఒక సబ్జెక్టు మీద సమస్య మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే దునియాలో ఏ సమస్యలైనా మనం సాల్వ్ చేసుకోగలం. సొల్యూషన్ లేని సమస్య ఉండదు నాగరాజు గారు. పరిష్కారం పుట్టిన తర్వాతే సమస్య పుడుతుంది అనేది ఒక నానుడి, మీకు తెలుసా అది? మనం ఏం చేస్తున్నామనంటే, సమస్యకి పరిష్కారం ఏంటనేది ఆలోచించకుండా, ఇప్పుడు సపోజ్ భార్యకి భర్త మీద అనుమానం వచ్చింది అనుకోండి, రాగానే ఫస్ట్ భార్య చెయ్యాల్సినటువంటి పని ఏంటి అనంటే, ఇది నిజమా కాదా, అంటే ఇది నాలో వచ్చిందా అతని యాటిట్యూడ్లో వచ్చిందా అనేది కొంత వెయిట్ చేయాలి. ఇది ఎంతవరకు కరెక్టు అనేటటువంటి వెర్షన్. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే నాగరాజు గారు, కొంచెం టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా షార్ప్ అయిపోయినారు అందరూ. పాపం అది భర్తలు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, భార్యలు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఏమవుతుందంటే, ఎక్కడ మనం ఏదైనా లత్కోర్ పనులు చేద్దామన్నా కూడా, పిచ్చి వేషాలు వేద్దామన్నా కూడా అంత తేలిగ్గా వేసేసుకొని కళ్ళు మూసేసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు తాగుతున్నారు ఇప్పుడు అందరూ కూడా. అది చేటు తీసుకొని వస్తుంది. టెక్నాలజీ పెరిగింది, మీరు ఎక్కడున్నారో 10 నిమిషాల్లో పట్టించేస్తుంది మీ ఫోను. టెక్నాలజీ పెరిగింది, మీరు ఎక్కడున్నారో, మీ దగ్గర ఫోన్ లేకపోయినా ఏం లేకపోయినా మీరు ఎక్కడున్నారు అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక 1 డే టైం తీసుకుంటే కావాల్సినంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. అంత ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి తెలివితేటలు యువతల మనుషులకు ఉన్నాయి, ఆడవాళ్ళకు కూడా. కాబట్టి ఎన్ని మాట్లాడుకున్నా కానీ నమ్మకం ముఖ్యం నాగరాజు గారు. ఒక మనిషి మనల్ని నమ్ముకొని మన జీవితంలోకి వచ్చారు, భార్య అయినా భర్త అయినా. ఆ నమ్మకం ఎక్కడో బీటలు వారుతుంది అనుకున్నప్పుడు, ఆ బీటలు వారేటటువంటి నమ్మకాన్ని కొంచెం జాగ్రత్తగా దానికి సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నమ్మకం అనేటటువంటి మళ్ళీ ఆ యొక్క ప్లాస్టర్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనంటే,
పొసెసివ్నెస్ అనేది భార్యకి భర్తకి, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ఉంటుందండి. సహజం, అది ఉండాలి. ఎందుకంటే ఎవరి కాళ్ళు నా భర్త నాకు సొంతమని భార్య అనుకుంటుంది, నా భార్య నాకు సొంతమని భర్త నాకు మాత్రమే ఉండాలి అనేది భర్త అనుకుంటాడు. ఇది ఎలా ఉండాలి అనంటే తను ప్రేమతో తన భర్తని తన దగ్గరే ఉంచుకోగలగాలి. తన ప్రేమతోటి, తన యాటిట్యూడ్ తోటి భార్యని తనతోటే, భార్య యొక్క ఆలోచనలు కానీ భార్యని కానీ తనతోటే పెట్టుకోగలిగేటటువంటి సామర్థ్యము, తెలివితేటలు, ఆ యొక్క నమ్మకం అనేటటువంటి టాబ్లెట్ భర్త భార్యకి వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇవన్నీ మానేసి మనం ఏం చేస్తున్నాం అనంటే ఎవరి కాళ్ళకి ఈగో. ఒకప్పుడు భార్య చాలా విషయాల్లో సర్దుకుని పోయేది, ఎందుకంటే హౌస్ వైఫ్ కాబట్టి. బట్ ఇప్పుడు భార్య కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయింది కదా, నీతో పాటు సమానంగా సంపాదిస్తుంది కదా, నువ్వేం చేస్తున్నా నువ్వుండే ఫీల్డ్లో తను ఉంటుంది కదా, లేదు నువ్వుండే ఫీల్డ్ ఎలాంటిదో తనకి తెలిసిపోతుంది కదా, సో నువ్వు చెప్పేది నిజమో కాదో తనకి తెలిసిపోతుంది కదా. అక్కడ ఏమవుతుంది అనంటే, నేనేమంటాను అనంటే పొరపాట్లు జరగచ్చు, పొరపాట్లు మాత్రమే. ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో కూడా మనము ఒకటి డిస్కస్ చేసుకున్నాం. పొరపాటు జరిగినప్పుడు క్షమించుకోవాలి, పొరపాటు జరిగినప్పుడు మళ్ళీ జీవితంలో దాన్ని రిపీట్ కాకుండా ఆ యొక్క ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని భార్యాభర్తలు ఇద్దరు పూడ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మనం ఒకటి. ఇది ఏమవుతుందంటే ఈ ఈగోస్ వల్ల దీన్ని ఆ గ్యాప్ని పెంచి 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 అగాధం చేసేసుకుంటున్నారు. ఏమవుతుందంటే ఇక్కడ నువ్వు ఇలా చేసావు కదా అంటే భర్తని భార్య నిలదీస్తే భార్యని భర్త, నువ్వు అప్పుడు అలా చేసావు కదా నాకు తెలీదా. దీనివల్ల నష్టపోయేది ఎవరు అనంటే పిల్లలు. అవును, వాళ్ళేం పాపం చేశారండి? మీ మీద ఒకరికి మీకు నమ్మకం లేదు, సరే వాళ్ళని కన్నారు, కనీసం వాళ్ళకన్నా మీ మీద నమ్మకం ఉండాలిగా. ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచించుకుని కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అవును, ఈ అనుమానం పడే ముందు నాగరాజు గారు, ఏ భార్య కానీ భర్త కానీ ఒకరి మీద ఒకరికి అనుమానం పడే ముందు కొద్దిగా నేను ఆలోచించమంటాను ఏంటి అని అంటే, దాన్ని తెగేంత వరకు లాగే విధంగా దాన్ని లాగకండి. నిర్ధారణ అయ్యింది, భార్య పలానా అని నిర్ధారణ అయింది, భర్త పలానా అని నిర్ధారణ అయింది, అనుమానం అన్నారు, అనుమానం నిజమే అనుకున్నాం, దాని పరిష్కార దిశగా వెళ్ళండి. ఆ పరిష్కారం ఎలా ఉండాలి అని అంటే, మీ దాంపత్య జీవితాన్ని, మీ యొక్క భార్యాభర్తల బంధాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, అది కలిపేటటువంటిది ఉండాలి. అంటే ఇక్కడ ఏముంటుంది, క్షమాపణ అనేటటువంటి గుణము, ఆ యొక్క బాధ్యత అంటాను నేను. క్షమాపణ అనే గుణం అన్నట్టు కరెక్ట్ కాదు, అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేను ఆ వర్డ్ వాడుతున్నాను. కానీ మనము ఆల్రెడీ ఒక జీవితంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత అది జీవితాంతం మనం కొనసాగించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు జరిగినా ఒకళ్ళనొకళ్ళు చాలా జాగ్రత్తగా కరెక్ట్ చేస్తూ ఒకరిని ఇంకొకరు కరెక్ట్ చేస్తూ ఒకరినొకరు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, డిస్టర్బెన్సెస్ వస్తాయి, మానసికంగా కుంగుబాటు వస్తుంది, తర్వాత దాంతో ఉద్వేగం వస్తుంది. ఇంకొకటి నేనేమంటానంటే, భార్య మీద నీకు అనుమానం ఉంది, ఎక్కడ మైనస్లు ఉన్నాయి ఒకసారి చూడండి, కూర్చోబెట్టి మాట్లాడండి. చాలా విషయాల్లో మనం చూసాం నాగరాజు గారు, అనుమాన పడిన తర్వాత అది నిజమని నివృత్తి అయిన తర్వాత భార్యని నిలదీస్తే చాలామంది ఏంటంటే వీటిని ఒప్పుకోరు, యాక్సెప్టెన్స్ వెంటనే రాదు. రాదు, ప్లస్ కంటిన్యూ చేస్తారండి. ఎక్కడ వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పగ ఎక్కడొస్తుంది అని అంటే, వీళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఆపకుండా అది కొనసాగించడం. అంటే చాలామంది అనొచ్చు, మీరు క్షమించేయచ్చు కదా, ఒకసారి ఒప్పుకున్న తర్వాత క్షమించమని అడుగుతున్నారు కదా. నేను అనేది ఏంటనంటే, వీళ్ళకి ఒక్కొక్కసారి కన్ఫామ్ అయిన తర్వాత ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు అది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరగవు. అక్కడేమవుతుంది, ఇగో మొదలవుతుంది. ఆ ఇగో దేనికి దారితీస్తుంది, పగ కిందకి దారితీస్తుంది. ఆ పగ ఏమవుతుంది, ప్రాణాలను తీస్తుంది, లేదా ప్రాణాలు తీసుకునేలాగా చేస్తుంది. ఇక్కడ అసలు అంత దూరం వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? అవును, ఏది వచ్చినా నాగరాజు గారు నేను ఒకటే చెప్తున్నానండి, భార్యాభర్తల మధ్య అనుమానం రానివ్వండి, భార్యాభర్తల మధ్య గొడవలు రానివ్వండి, ఏది వచ్చినా కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్ట్యా కూర్చుని మాట్లాడుకోవడం అనేది, చర్చల ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది అనేది నా నమ్మకం. 100%. కొంత ఓర్పు కూడా అవసరం అంటాను నేను. కొన్ని కేసెస్ ఉంటాయండి, నిజంగా బ్లంట్గా తప్పు చేస్తారు,
తప్పు చేసి ఏం చేస్తారు, ఎప్పుడైతే భార్య భర్తని నిలదీస్తుందో లేదా భర్త భార్యను నిలదీస్తాడో ఉల్టా వీళ్ళ మీద ఎలిగేషన్స్ వేసేస్తారు, వేసేసి రోడ్డు మీదకి వచ్చేస్తారండి. ఎంత అసహ్యం వేస్తుందంటే వాళ్ళని చూస్తే, వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోగా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. ఈ కాపురాలన్నీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ పిల్లల జీవితాలు ఎక్కడికి వెళ్ళాలి? ఏమన్నా అర్థం ఉందా? ఒక్కొక్కళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో, చదువుకోని వాళ్ళు దీంట్లో ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటండి? కనిపించట్లేదు. సంస్కారం అనేటటువంటి పదము ఏనాడో మృగ్యమైపోయిందండి, ఇప్పుడు లేదు. ఎంత సహజమైపోయింది అని అంటే, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు వీధికెక్కితే నేను వీధికెక్కుతా, లేదు నువ్వు నోరు మూసుకొని కూర్చుంటావా నేను ఇంకా రెచ్చిపోతా. రెండూ కరెక్ట్ కాదు. ఒకసారి తాళి కట్టిన భార్య, ఒకసారి తాళి కట్టించుకున్నటువంటి భర్త, ఇద్దరం కలిసి ఉందాము అనేటటువంటి ఒక ఒప్పందానికి వచ్చినటువంటి మీ జీవితము ఈ అనుమానాలు నివృత్తి చేసుకునేటటువంటి దశవైపుగా అడుగులు వేయకుండా వాటిని పెంచుకుంటూ ఈగోస్ తోటి పెంచుకుంటూ పగల వైపుకు వెళ్ళిపోయారు అని అంటే మాత్రము ఆ జీవితాలు ఏ రోజుకి కూడా చక్కబడవండి. ఆవేశం కాదు, ఓర్పు అవసరం, ఆలోచన అవసరం. బట్ చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా నాగరాజు గారు, మేడం అన్ని విధాలుగా చెప్పి చూసామండి, నమ్మటం లేదండి, అన్ని విధాలుగా బ్రతిమలాడామండి, మారట్లేదు కదండి, మేమేం చెయ్యాలండి అని అడుగుతారు. వాళ్ళు అన్ని విధాల భార్యలు కానీ భర్తలు కానీ అన్ని విధాలుగా ట్రై చేస్తారండి. ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ భార్య నిలదీసింది అనుకోండి, ఇమ్మీడియట్గా భర్త ఏం చేసేస్తాడు అని అంటే తను తాను కాపాడుకోవడం కోసం భార్యను బజార్దాన్ని చేసేస్తాడు. అవునండి. ఎంత అసహ్యంగా ఉంటుందంటే అది భార్య తట్టుకోలేనటువంటి విషయం. అక్కడ ఆత్మహత్యలు జరుగుతాయి నాగరాజు గారు. ఎందుకంటే అతనికి తెలుసు ఈ మాటలు మాట్లాడితే భార్య ఆత్మహత్య చేసుకుంటుంది, నాకు అడ్డు ఉండదు అనేటటువంటి ఆలోచించే క్రూరమైన మెంటాలిటీస్ కూడా కొంతమంది భర్తల్లో నేను చూశాను. అవును. చాలా మంది ఛాలెంజ్ చేస్తారండి భార్యలతోటి, నాకు తెలుసు నిన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించాలో, నీ పీడ నేను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు అని భార్యల్ని కావాలని రెచ్చగొట్టి ఆత్మహత్య వైపు తీసి ప్రేరేపించేటటువంటి ఎన్ని నంబర్ ఆఫ్ కేసెస్ అండి. నిజంగా నాకు ఒళ్ళిట్లా జలదరిస్తుంది ఆ కేసెస్ చూస్తే. అట్లాగే భార్యలు ఉంటారు, మార్చుకోమని భర్త శత విధాలా ప్రయత్నించిన వాడిని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టేస్తారు. ఇంకొకటండి, భర్త తిరిగిపోతేనా కానీ 10 మంది చెప్పడానికి కొంచెం ముందుకొస్తారేమో కానీ, భార్య అలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండి తిరగబడింది అని అంటే మాత్రం ఆ స్త్రీ జోలికి ఎవరు వెళ్ళే సాహసం ఎవరు చేయరు. ఎందుకంటే చట్టం చేతిలో ఉంది, చట్టం ప్రొటెక్షన్ ఉంది. ఆ చట్టం ప్రొటెక్షన్ తోటి తను తాను కాపాడుకుంటున్నాను అని అనుకుంటుంది. కానీ దాని ద్వారా తనకి తానే బలి అయిపోయేటటువంటి కేసులు 100కి 100 ఉన్నాయండి. దేనికైనా కానీ నమ్మకం ముఖ్యం. నమ్మకం బీటలు బారవద్దు. అనుమానం అనేది ఒకటి మొదలయ్యింది అని అంటే పొరపాట్లు ఉన్నాయేమో ఒకసారి కూర్చొని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే సాగినంత కాలం నా అంతవాడు లేడందరూ. సాగినంత కాలము మీ నోరు లెగుస్తుంది, మీ చెప్పిన కథలు వింటారు, మీరు మీ యాటిట్యూడ్ని యాక్సెప్ట్ చేస్తారు. సాగని రోజున ఎవరైతే మీకోసం ఉన్నారో, ఎవరైతే మీరు మారాలని కోరుకున్నారో ఆ వ్యక్తి మీ దగ్గర లేకపోతే మీ జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మేల్ ఆర్ ఫీమేల్, ఒక చిన్న అనుమానాన్ని నివృత్తి చేసేసుకుంటే సరి. ఆ చిన్న అనుమానం నిజమైంది అంటే దాన్ని సరిదిద్దుకుంటే కొన్ని జీవితాలు బాగుపడతాయండి. భార్యాభర్తలు బాగుపడతారు, బిడ్డలు బాగుపడతారు, బంధువులు తల్లిదండ్రులు హాయిగా ఉంటారు, అందరూ ఉంటారు. బట్ ఇక్కడ ఈగో అనేటటువంటి దాంతో నేను తిరుగుతా, నా ఇష్టం, నువ్వు తిరగట్లేదా, నేను ఇదే పని చేస్తా, నా ఇష్టం, త్వంస్ ఉంటా అంటే త్వంస్ ఉంటా. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా నాగరాజు గారు, 40+ ఉన్న వాళ్ళు ఇదే దీంట్లో ఉంటున్నారు. కొత్తగా 25 నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే యాటిట్యూడ్ తోటి ఉంటున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, విలువలు అనేటటువంటి ఒక గీత చెరిగిపోయిందండి, చెరిగిపోయింది. ఆ చెరిగిపోవటంతో అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు ఈ పెళ్ళిళ్ళు చేసుకుని వివాహము అనే దాని మీద ఎందుకు ఇన్ని ఖర్చులు పెడుతున్నారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకొకటి, కొంతమంది కౌన్సిలింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కొంతమంది అనుమానము ఎలా ఉంటుందంటేనండి, చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ ఫాదర్ తప్పు చేస్తాడు, లేదా వాళ్ళ మదర్ తప్పు చేస్తుంది, లేదా వాళ్ళ ఇంట్లో బంధువులు ఎవరో తప్పు చేస్తారు. అంటే భార్య పట్ల భర్త పట్ల
వాళ్ళు చేసినటువంటి తప్పుని వీళ్ళ మైండ్లో అది రికార్డ్ అయిపోయి ఉంటుంది. అంటే అవతల వాళ్ళు ఎంత లాస్ అయ్యారు, ఎంత నష్టపోయారు. వాళ్ళు దాన్ని ఆ చిన్నప్పటి నుంచి దాన్ని ఏం చేస్తారు అని అంటే ఈ మ్యారేజ్ స్టేజ్ వచ్చేంత వరకు దాన్ని మోసేస్తారు బ్రెయిన్లో పెట్టేసి. అది ఏమవుతుంది, ఇన్నర్ మైండ్కి తీసేసుకుంటారు వాళ్ళు. అది చెరగదు, దాన్ని చెరపడం చాలా కష్టం. దాంతో ఏంటంటే భర్త నుంచున్నా కూర్చున్న అదే ఆలోచన, భార్యకు నుంచున్న కూర్చున్న అదే ఆలోచన. ఎందుకంటే చిన్నప్పుడు తల్లి తప్పు చేసింది, లేదా చిన్నప్పుడు తండ్రి తప్పు చేశాడు, లేదా చిన్నప్పుడు వాళ్ళ అత్త తప్పు చేసింది, లేదా మామ తప్పు చేశాడు, లేకపోతే ఇంకొకరు, దానివల్ల ఆ ఆడవాళ్ళు నష్టపోయారు, లేదా దానివల్ల ఆ మగవాళ్ళు నష్టపోయారు, లేదా దానివల్ల ఆ కుటుంబం నష్టపోయింది. ఏది ఆ అనుమానం ఆ సంబంధాల వల్ల. అది చూసినటువంటిది ఈ అనుమానం అనేది వీళ్ళల్లో ఇది చేస్తారు. వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా అవసరం, ఖచ్చితంగా అవసరం వాళ్ళకి. లేదు ఆ కౌన్సిలింగ్ అనేది లేకపోతే ఏమవుతుందంటే అది ఇంకా ఇలాగే కొట్లాట్ల కిందకి సాగుతుంది. తర్వాత మీరు ఇందాక అన్నట్టు హత్యలు ఆత్మహత్యలు వైపు. కేవలము కౌన్సిలింగ్ లేక ఇలాంటి వాటికి దాంపత్యాలు విడిపోవడమో, సంబంధాలు తెంచుకోవడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో, హత్యలు చేయడమో, ఇది అంతా దేనివల్ల వస్తుంది అని అంటే ల్యాక్ ఆఫ్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ పెద్దవాళ్ళ ద్వారా అన్నా ఉండాలి, స్నేహితుల ద్వారా అన్నా ఉండాలి, సమాజం ద్వారా అన్నా ఉండాలి, లేదా మాలాంటి వాళ్ళ ద్వారా అన్నా ఉండాలి. ఇది ఏమవుతుందంటే నువ్వు నేనేగా జీవితం అని అనుకుంటున్నారు. కాదు, మీరు నేను నువ్వు నేను కలిస్తే మన పిల్లలు, మన కుటుంబం, మన బంధువులు, సమాజం ఇంత ఉంది మనతోటి ముడిపడి. మీరు నేను మాత్రమే లేం కదా, అది ఆలోచించుకోవాలి భార్యాభర్తలు. నిజంగా చెప్తున్నాను, ఇది ఎలాంటిది అని అంటే ఒక కలుపు మొక్క అండి అనుమానం అనేది. అది నిజము అనుకుంటే దాన్ని నివృత్తి అయితే గనక దాని నుంచి బయటపడండి, దాని నుంచి అవతల వాళ్ళని బయటికి తీసుకురండి. దాని నుంచి బయటపడాలి, లేదా బయటికి తీసుకురావాలి. లేదు రెండు చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కొట్లాడుకోవడంతో సరిపోతుంది, రోడ్డు మీద పట్టడంతో సరిపోతుంది, లేదా చంపడం జరుగుతుంది, లేదా చనిపోవడం జరుగుతుంది, అంతే. కాబట్టి ఏ సమస్యనైనా సరేనండి, ఫస్ట్ చర్చించండి, చర్చల ద్వారా వినకపోతే కౌన్సిలింగ్ చేయించండి. పేరెంట్స్ ముఖ్యంగా, నిజంగా నాగరాజు గారు, ఏ విషయంలో అయినా పేరెంట్స్ అవసరం. చాలా కేసుల్లో జరిగేటటువంటి మైనస్లు ఏంటి అని అంటే పేరెంట్స్ కొంతవరకు తీసుకొని వెళ్ళి అవతల మేల్ అనుకోండి, ఇంటల్లుడు ఏం చేస్తాం, మాట్లాడలేం అనేసి గమ్మని సైలెంట్ అయిపోతారు. సో మీరు సైలెంట్ అవుతున్నారు, మీరిచ్చి చేసిన సంబంధమేగా, ఈ పిల్ల జీవితాంతం ఎందుకు అనుభవించాలి? అవునండి. మీరు కొన్నాళ్ళకే విసిగిపోయి 1-2 కౌన్సిలింగ్లకి కూర్చోబెట్టి 1-2 సిట్టింగ్లకే మీరు అలసిపోతే ఈ అమ్మాయి జీవితాంతం భరించద్దా అతన్ని? ఎందుకు లీడ్ తీసుకోరు? అదేమంటే ఇంటల్లుడిని ఇంతకంటే ఏమంటామంటారు. అరే నీ ఇంటల్లుడు మొత్తం నీ జీవితం అంతా తీసుకెళ్ళి నీ కూతురు బతుకునంతా నాశనం చేసేస్తుంటే ఇంకేం పరువులు, ఇంకేం ఇంటల్లుడండి? అతను ఏ విధంగా వింటాడో ఆ విధంగా కూర్చోబెట్టి ఆ జీవితాన్ని చక్కదిద్దాల్సినటువంటి అవసరం లేదా? ఫాల్స్ ప్రెస్టేజెస్. బంధువులు కూడా, పేరెంట్స్ కూడా ఈ అల్లుడనో, లేకపోతే కోడలనో, లేకపోతే అమ్మో అనో, లేకపోతే ఇంకొకటనో, ఈ ఫాల్స్ థింకింగ్, ఫాల్స్ ప్రెస్టేజెస్, ఈ రెండిటితోటి వీటిల్ని ఇంకా వాళ్ళు పెంచి పోషిస్తున్నారని అనుకోవచ్చు. అవును. కాబట్టి ఏదైనా కానీ నాగరాజు గారు, ఒక ఆలోచన అనేది మనకు వచ్చింది అని అంటే దాని పరిష్కార దిశగా వెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి. ఖచ్చితంగా ఇటువంటి విషయాల మీద మీ దగ్గర కౌన్సిలింగ్ వస్తే ఆన్లైన్, ఆఫ్లైన్ అడుగుతున్నారు. నేను స్టడీ చేసిన దాన్ని బట్టి విలువలు అనేటటువంటి ఒక గీత, ఏదైతే విలువైన గీత ఉందో, స్ట్రాంగ్ అయినటువంటి గీత ఉందో, అది బీటలు వారిపోయింది, చెరిగిపోయింది నాగరాజు గారు, కరిగిపోయింది, చెరిగిపోయింది. దాన్ని మళ్ళీ నిలబెట్టాల్సినటువంటి అవసరం సమాజానికి ఉంది. సమాజంలో కొంతమందికి కూడా బాధ్యత ఉంది, ముఖ్యంగా కుటుంబాలకి ఉంది. ఎందుకంటే దీన్ని ఇలాగే వదిలేశారు అని అంటే కుటుంబాలు నిలవండి రేపొద్దున. ఇవాళ ఎందుకండి ఒకరోజు పెళ్లి చేయగానే 3వ రోజుకి విడాకులు అవుతున్నాయి? ఎందుకు? అవును అవును. కేవలం వీటి వల్ల కాదా? అనుమానాల వల్ల కాదా? అక్రమ సంబంధాల వల్ల కాదా? ఈ రెండింటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అసలు ఎక్కడ వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచన ఎవరు ఎందుకు చేయటం లేదు? ఇది కాతే ఇంకోటి, ఇంకోటి కాతే ఇంకొకటి అని పోతున్నాం మనము. ఎక్కడ దీనికి అంతం? మనం మనశ్శాంతిగా ఎప్పుడు బ్రతకాలి? మన బిడ్డలు మనశ్శాంతిగా ఎప్పుడు బ్రతకాలి? మన ఫర్దర్ వంశము, తరాలు మనశ్శాంతిగా ఎలా ఉండాలంటే ఒక సిస్టమ్ని మనం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత మనది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఆలోచించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ప్రియా చౌదరి గారితో మీరు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దానికి తగ్గట్టే మేము వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. మీకున్న సమస్యలు ఏమన్నా సరే ప్రియా చౌదరి గారి దాకా మీరు రీచ్ అవ్వలేకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాన్ని బట్టి అయినా సరే సలహాలు, సూచనలు వీడియో రూపంలో తెలియజేస్తాము. అండ్
ప్రత్యేకించి మీరు నా ఇన్స్టాగ్రామ్ కనుక ఫాలో అయితే సో నేను ఏ ప్రోగ్రామ్స్ చేసినా వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయితే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, లేదంటే మోటివేషన్ కావచ్చు, ప్రియా చౌదరి గారి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మేము చేసేటువంటి ప్రోగ్రామ్ మిథునం ప్రోగ్రామ్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు. చాలామంది ఇప్పుడున్న జనరేషన్కి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు, అండ్ కెరీర్ గైడెన్స్ కోసం చూస్తున్నారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్, ఫినాన్షియల్ కౌన్సిలింగ్, వీటితో పాటు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాటి మీద కూడా సో బయటపడలేకుండా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళందరికీ మీరు కనుక ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకుంటే కూడా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వచ్చు అప్డేట్స్ కోసం. అండ్ ప్రత్యేకించి వీటిలో సో మీరు ఈ విషయాల మీద సలహాలు సూచనల కోసం ప్రియా చౌదరి గారిని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో మీకు ఏ కౌన్సిలింగ్ కావాలన్నా సరే, ఎటువంటి కౌన్సిలింగ్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.